రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. లిక్కర్ కేసు నుంచి కవితకు ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసు ఏదైతుందో దీనికి సంబంధించిన ఈ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు, ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడాను స్పష్టం చేసింది. కోర్టు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఎందుకంటే సిబిఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్న అంశాలన్నిటికీ సంబంధించి అది ప్రూవ్ చేయడానికి అంటే నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కోర్టు అభిప్రాయపడింది. కేవలం ఆరోపణలతో ఒక వ్యక్తిని నిందితురాలుగానో నిందితుడిగానో కొనసాగించలేం. అంటే కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నందున సాక్ష్యాలు లేనందున క్లీన్ చిట్ ఇచ్చింది. తగిన ఆధారాలు చూపకపోవడంతో దర్యాప్తు సంస్థ విఫలమైందని చెప్పేసి తేల్చి చెప్పింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. రైట్, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరొక 23 మంది పైన కూడా సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంటూ వారిపైన ఉన్న కేసులను కొట్టివేసింది. మద్యం పాలసీ కేసులో కవిత సుమారుగా 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉండి బెయిల్ పైన విడుదలయ్యారు. అయితే ఈ దర్యాప్తు సంస్థలు తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి ఆమె మొదటి నుంచి కూడా వాదిస్తూ వచ్చారు. అయితే తాజాగా కోర్టు తీర్పుతో కవిత వాదనకు బలం చేకూరినట్లయింది. కోర్టు తీర్పు వెలువడగానే తెలంగాణ వ్యాప్తంగా జాగృతి సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ధర్మమే గెలిచింది అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కవితకు సంబంధించిన ఆమె అనుచరులు ఎవరైతున్నారో వారంతా కూడా ధర్మమే గెలిచింది అంటూ అలాగే కొంత సంబరాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే జాగృతి అధ్యక్షురాలు కవిత ఆ జాగృతి సంస్థ ఏదైతుందో జాగృతి సంస్థను కూడా ఇక పార్టీగా కొనసాగించాలి, పార్టీగా అనౌన్స్ చేయాలి, ఉగాదిలోపు కొత్త పార్టీ పెట్టబోతుందంటూ కూడా ఖచ్చితంగా కొన్ని యొక్క వాదనలు అయితే వినిపించినాయి, వార్తలు చక్కర్లు కొట్టినాయి. కవిత కూడా క్లియర్లీ తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆమె పార్టీ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ఆమె పార్టీకి సంబంధించో లేదంటే ఇంకొక దాని గురించో ఎన్నికల వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ను కూడా కలవడం జరిగింది. అంటే దాదాపుగా 2-3 సార్లు కూడా అతనితో భేటీ అయ్యారు. సో ముఖ్యంగా ఇక కవిత రాజకీయ జీవితంలో మరొక కీలక ముందడుగు వేయబోతున్న సమయంలోనే ఈ యొక్క ఢిల్లీ కోర్టు ఏదైతే ప్రధానమైన కేసు ఉందో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈవిడితో పాటు మరొక 23 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఢిల్లీ లిక్కర్ కేసు ఏదైతుందో ఎంత పెద్ద కొదుపు మనం ఒక్కసారిగా బ్యాక్ వెళ్ళి చూస్తే రీకాల్ చేసుకుంటే కవిత దాదాపుగా 5 నెలలు జైల్లో ఉన్నారు, తిహార్ జైల్లో ఉన్నారు. అంటే బెయిల్ వచ్చిన తర్వాత మరొకసారి అక్కడే అరెస్ట్ చేశారు. రైట్, అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇదే కేసు అంటే వాళ్ళకి సంబంధించిన నేతలు ఎవరైతున్నారో వాళ్ళ డిప్యూటీ సీఎం కూడా సేమ్ ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ లిక్కర్ కేసు వల్లనే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారాన్ని కోల్పోయింది, బీజేపీ అక్కడ గెలిచింది అని చెప్తా ఉంటారు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆప్కి ఒక పెద్ద దెబ్బ ఈ లిక్కర్ కేసు అనుకోవచ్చు. ఎందుకంటే గోవాకు సంబంధించిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఎన్నికల్లో కవిత ఏదైతే లిక్కర్ స్కామ్ డబ్బులు ఉన్నాయో ఈ లిక్కర్ స్కామ్ డబ్బులను ఎక్కువగా వాడారు. సో దానివల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓటమి పాలైంది అనేది దేశవ్యాప్తంగా తెలిసిన నిజం. చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్న మాట ఇది. సో అయితే మొట్టమొదటిగా ఇక ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. సో కనుకనే ఇక్కడ ఎవరిని కూడా ఆరోపణలతో ఒక నిందితులుగా చూడకూడదు, నిందితురాలుగా చూడకూడదు. వ్యక్తిని కొంత స్వేచ్ఛ అనేది ఉంటుంది. సో నిజంగానే బెయిల్ రాలేదని ఇంతకాలం ఆరోపణలతోనే జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని బెయిల్ ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే ఆరోపణలతో నిందితులుగా చూడలేమని చెప్పేసి కోర్టు తేల్చి చెప్పడంతో కవితకు పెద్ద భారీ ఊరట లభించింది అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి క్లీన్ చిట్ అందులో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఆధారాలు లేకపోవడంతోనే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఇక నుంచి కవిత కొంత రాజకీయ పరంగా కొంత స్పీడ్గా ఉండే అవకాశం ఉండే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి విశ్లేషకులు కూడా అంటున్న మాట. సో ఈ కేసు పైన ఈ క్లీన్ చిట్ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం పైన మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.